భూసేకరణ పేరిట రేవంత్ సర్కార్ దగా చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కుటుంబ సభ్యుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రేవంత్ రెడ్డి భూసేకరణ కార్యక్రమం చేపట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలన కల్పిస్తోందన్నారు. సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దల మూటలు మోస్తున్న నిప్పులు చెరిగారు. కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో అదేదో కువారంతోనో ఇంకో దాంతోనో జరిగింది కాదు. ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక్క కొడంగల్లో కాదు, మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డు ఎక్కినారు. కొడంగల్లో ఈరోజు కాదండి, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న, ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని? ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే, తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట, తన్ని తీసుకుంటాం నా కొడక అని మాట్లాడినాడు ఆయన. ఉంది, వైరల్ ఉంది, ఆ ఆడియో తీయండి, తప్పకుండా వినండి. అంటే ఇది 6-7-8 నెలల నుంచి నడుస్తున్న కథ, రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అన్ని పార్టీల దగ్గర పోయినారు. మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు, అక్కడ గిరిజన రైతులు, గిరిపుత్రులు, వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవాళ మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. ఇవాళ కొడంగల్లో అగ్గంటుకుంటే, కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే, కొడంగల్ ఎమ్మెల్యే, ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు అక్రమ అరెస్టులై జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో ఎత్తుకపోతారండి? ఆయన ఏమైనా బందిపోట, తీవ్రవాదా? అది అసలు అరెస్టా, కిడ్నాపా? ఇష్టం వచ్చినట్టు ఇండ్ల మీదకి వచ్చుడు, కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తుంటే ఆడికొచ్చుడు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులను అక్రమ అరెస్టులు చేస్తుంటే, ప్రజలు ఆక్రందనలు చేస్తుంటే, మహారాష్ట్రలో ఏం పనండి మనగానికి? ఎవడు పట్టించుకుంటాడు? ఈయనను చౌరస్తాలో షోలాపురం నిలబడితే ఎవడు గుర్తు కూడా పట్టాడు ఈయనను. ఈయన ఆడవ ఏం చేస్తున్నాడు? ఈ విషయం మీద ఎందుకు స్పందిస్తలేవు? ఎవరైతే గెలిపించి నీకు సీట్ అప్ప చెప్పినరో వాళ్ళను కాదని నీకు అక్కడేం పని అంటా ఉన్నా. ఇవాళ మహారాష్ట్రలో ఉండే కాంగ్రెస్ వాళ్ళకు సంచులు మోసుకొని పోవడం తప్ప నీ వల్ల ఏదేముంది అక్కడ? రా, నువ్వు కొడంగల్ రా, వచ్చి లగిచర్లకు వస్తావా, హకీంపేటకు వస్తావా, దుద్యాలకు వస్తావా, ఎక్కడికి వస్తావా? రా, వచ్చి కూర్చో, రైతులకు చెప్పు, నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు. ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన, ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే, ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత, గిరిజన, బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి. ఎందుకంటా ఉన్న ఈ మాట అంటే ఊరికే అనట్లేదు. ఇంటర్నెట్ తొలగించినారు, ఇంటర్నెట్ మీద పాబంది పెట్టినారు. ఇట్ ఈస్ అగైన్స్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్. అనురాధ బసీన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఇంటర్నెట్ అట్లా నిషేధించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్, వయలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు.